హలో అందరికీ. ఈరోజు ఇంకొక కొత్త టెంపుల్తో మీ ముందుకు వచ్చాను. ఇది సౌతాట్క మహాగణపతి దేవాలయం, హిందువుల పుణ్యక్షేత్రం. ఇది దక్షిణ కన్నడలోని బెత్లంగడిలో ఉంది. ఈ దేవాలయ సమయం, చరిత్రతో పాటు అక్కడికి ఎలా చేరుకోవాలి విషయాలను మీకు చెప్తాను. ఇది భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా కొక్కుడలో ఉన్న గణేష దేవాలయం. ఇది చాలా విశిష్టమైనది. ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన గణపతి దేవాలయంగా పేర్కొంటారు. అదే సౌతాట్క మహాగణపతి దేవాలయం. ఇది ధార్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. పూర్వం ఇక్కడ గోవులు కాసే వారికి ఒక రాతి గణపతి విగ్రహం దొరికింది. దీంతో వారు ఒక ఎత్తైన అరుగుపై ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే సౌతాట్క గణపతి ప్రసిద్ధ క్షేత్రం. సౌతాట్క గణపతి ఇక్కడ గోవులు కాసేవారు. మొదట గణపతికి నైవేద్యంగా సౌతేకాయి, తెలుగులో దీన్ని దోసకాయ అంటారు, అలా సమర్పించారు. అందుకే ఈ ప్రాంతానికి సౌతాట్క అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ దోసకాయని నైవేద్యంగా సమర్పించే ఆచారం కొనసాగుతూనే ఉంది. మిగిలిన దేవాలయ వల్లే ఇక్కడ విగ్రహానికి గర్భగుడి ఉండదు, గోపురం ఉండదు, మండపం కూడా ఉండదు. ఇదే ఇక్కడి విశిష్టత. ప్రకృతి మధ్య ఆ దేవదేవుడు కొలువై ఉంటారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ కోరికను విన్నవించుకుంటే వారి కోరికలు 3 నెలల్లో ఖచ్చితంగా నెరవేరుతాయని చెబుతారు. అటుపై వెంటనే ఇక్కడికి వచ్చి ముడుపుగా గంటను ఇక్కడ చెల్లిస్తారు. ఇలా వేల గంటలను ఇక్కడ మనం చూడండి. ముఖ్యంగా సంతానం కోసం, రుణ విముక్తి కోసం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దేవదేవునికి కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది